ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక పాట పాడుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఇంకా భూమండల అధిపతులందరినీ ఏలే దేవుడవు, భూపతులందరినీ నీవే యేసయ్యా. ఇహ పరమందు నీవే సర్వాధికారివై సమస్తము సమకూర్చుచున్నావు. జగాన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు. నిరంతర స్తోత్రార్హుడవనుచు నిత్యము స్తోత్రము చెల్లింతును. చెప్పగలదా? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. భూమండల అధిపతులందరినీ ఏలే దేవుడవు, భూపతులకు అధిపతివి నీవే యేసయ్యా. భూమండల అధిపతులందరినీ ఏలే దేవుడవు, భూపతులకు అధిపతివి నీవే యేసయ్యా. ఇహ పరమందు నీవే సర్వాధికారివై సమస్తము సమకూర్చుచున్నావు. ఇహ పరమందు నీవే సర్వాధికారివై సమస్తము సమకూర్చుచున్నావు. జగన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు. నిరంతర స్తోత్రార్హుడవనుచు నిత్యము స్తోత్రము చెల్లింతును. భూమండల అధిపతులందరినీ ఏలే దేవుడవు, భూపతులకు అధిపతివి నీవే యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఆరాధిద్దాం. ప్రైజ్. ఆమేన్. స్తోత్రమయ్యా. జీసస్. నా స్వయమునంతటిని పగలగొట్టుచుంటివి, నీ సంకల్పమే సఫలపరచుచుంటివి. నా స్వయమునంతటిని పగలగొట్టుచుంటివి, నీ సంకల్పమే సఫలపరచుచుంటివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. ప్రేమగల తండ్రి నీకేమి చెల్లింతునో, ప్రేమగల తండ్రి నీ చిత్తమే సంతోషము. జగాన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు. నిరంతర స్తోత్రార్హుడవనుచు నిత్యము స్తోత్రము చెల్లింతును. భూమండల అధిపతులందరికీ ఏలే దేవుడవు, భూపతులకు అధిపతివి నీవే యేసయ్యా. స్తోత్రం.
కుమ్మరి నీవు నీ సమరూపములో నన్ను చేసుకున్నావు. ఎస్ లార్డ్. జిగటమంటిని నేను పరమ కుమ్మరి నీవు నీ సమరూపములో నన్ను చేసుకున్నావు. నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేత పట్టి నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేత పట్టి నీ సారెపై నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. ప్రేమ గల తండ్రి నీకేమి చెల్లింతును, ప్రేమ గల తండ్రి నీకేమి చెల్లింతును. జగాన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు, నిరంతర స్తోత్రార్హుడవనుచు నిత్యము స్తోత్రము చెల్లింతును. మండల అధిపతులందరినీ ఏలే దేవుడవు, భూపతులకు అధిపతివి నీవే యేసయ్యా. స్తోత్రమయ్యా. చప్పట్లు కొడదాం. చోట మేకును కొట్టినట్టు నన్ను స్థిరపరచుటకే పరాక్రమము నిశ్చితివి. దిట్టమైన చోట మేకును కొట్టినట్టు నన్ను స్థిరపరచుటకే పరాక్రమము నిశ్చితివి. జ్ఞానులను సిగ్గుపరచి నీ ఘనతను ప్రకటించుటకై అజ్ఞానినైన నన్నెన్నుకొని తలమానికగా చేసితివి. జ్ఞానులను సిగ్గుపరచి నీ ఘనతను ప్రకటించుటకై అజ్ఞానినైన నన్నెన్నుకొని తలమానికగా చేసితివి. ప్రేమ గల తండ్రి నీ కోసమే జీవించును, ప్రేమ గల తండ్రి నీ కోసమే జీవించును. జగాన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు, నిరంతర స్తోత్రార్హుడవనుచు నిత్యము స్తోత్రము చెల్లించును. మండల అధిపతులందరినీ ఏలే దేవుడవు, భూపతులకు అధిపతివి. ఇహ పరమందు నీవే సర్వాధికారివై సమస్తము సమకూర్చుచున్నావు. ఇహ పరమందు నీవే సర్వాధికారివై సమస్తము సమకూర్చుచున్నావు. జగాన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు, నిరంతర స్తోత్రార్హుడవనుచు నిత్యము స్తోత్రము చెల్లింతును. జగాన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు, నిరంతర స్తోత్రార్హుడవనుచు నిత్యము స్తోత్రము చెల్లింతును. జగాన కారణ జన్ముడవు, నా స్తుతి కారణభూతుడవు, నిరంతర. మోకరిద్దాం, అందరూ మోకాల మీదకి వద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. అందరూ ఆరాధన ఏకీభవిద్దాం.
స్వయమునంతటిని పగలగొట్టుచుంటివి, నీ సంకల్పమే సఫలపరచుచుంటివి. నా స్వయమునంతటిని పగలగొట్టుచుంటివి, నీ సంకల్పమే సఫలపరచుచుంటివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేత పట్టి నీ సారెపై నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేత పట్టి నీ సారెపై నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేత పట్టి నీ సారెపై నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. జ్ఞానులను సిగ్గుపరచి నీ ఘనతను ప్రకటించుటకై అజ్ఞానినైన నన్నెన్నుకొని తలమానికగా చేసితివి. జ్ఞానులను సిగ్గుపరచి నీ ఘనతను ప్రకటించుటకై అజ్ఞానినైన నన్నెన్నుకొని ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి నీ కోసమే జీవింతును. ప్రేమగల తండ్రి నీ కోసమే జీవింతును. ప్రేమగల తండ్రి నీ కోసమే జీవింతును. ప్రేమగల తండ్రి నీకేమి చెల్లింతును. ప్రేమగల తండ్రి నీ కోసమే జీవింతును. ప్రేమగల తండ్రి నీకేమి చెల్లింతును. ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి నీకేమి చెల్లింతును. ప్రేమగల తండ్రి నీ చిత్తమే సంతోషము. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేత పట్టి నీ సారెపై నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేత పట్టి నీ సారెపై నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. జ్ఞానులను సిగ్గుపరచి నీ ఘనతను ప్రకటించుటకై అజ్ఞానినైన నన్నెన్నుకొని తలమానికగా చేసితివి. జ్ఞానులను సిగ్గుపరచి నీ ఘనతను ప్రకటించుటకై అజ్ఞానినైన నన్నెన్నుకొని తలమానికగా చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన
నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. ప్రేమగల నా తండ్రి నీకేమి చెల్లింతునో, ప్రేమగల తండ్రి నీకేమి చెల్లింతునో. నీ చేతి నుండి చేజారిన నన్ను మరలా చేతపట్టి నీ సారెపై నన్నుంచి ఘనమైన పాత్రగా చేసితివి. ప్రేమగల తండ్రి, ఓ ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఓ ప్రేమగల తండ్రి, ప్రేమగల నా దేవా, 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 ప్రేమగల నా దేవా. జ్ఞానులను సిగ్గుపరచి నీ ఘనతను ప్రకటించుటకై అజ్ఞానినైన నన్నెన్నుకొని తలమానికగా చేసితివి. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసి. ప్రేమగల నీకేమి చెల్లింతును, ఓ ప్రేమగల తండ్రి నీకేమి చెల్లింతును. స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్యా నీ బంగారు పాదముల కొందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న తండ్రి. అయా ఈ ఉదయకాలం ప్రభా ఇక పునరుద్ధరణ ఆరాధనల తండ్రి, అయా నీ కొందనాలు స్తోత్రాలు దేవ. ఆది నుంచి అంతమై తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా చప్పట్ల ద్వారా వాయిద్యాల ద్వారా తండ్రి నీ నామాన్ని మహిమపరచుటకు మీరు ఇచ్చిన కుప్పకాయ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అవును ప్రభా, ఎవరికి లేని ధన్యత ఎవరికి లేని భాగ్యంనైనా మీరు మాకు ఇచ్చినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అయ్యా ఇంతవరకు ఈ ఉదయకాలం తండ్రి ఆరాధనలో తండ్రి అయ్యా మీ నామానికే మహిమకరంగా జరిగించినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, శక్తి చేత కాక బలం చేత కాకనైనా కేవలం నీ ఆత్మ మూలంగా మీరు జరిగించిన విధానంకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటు తండ్రి. అవును ప్రభా, ఇంతవరకునైనా శక్తివంతమైన ఆరాధన ఉజ్జీవకరమైన ఆరాధన తండ్రి మీరు జరిగించిన విధానంకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా. ప్రతి బిడ్డను తండ్రి మీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు ఇంతవరకు ఇచ్చిన కృపకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభా. అయ్యా ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేం ప్రభా. నైనా ఈ దినంనైనా అయ్యా నీ సన్నిధులు ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృపేనైనా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం నైనా. రాలేని బిడ్డలు కూడా త్వరగా నీ పాసానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా.
పరాక్రమశాలి మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 2 సంఘాలను ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం నైనా. 2 సంఘాలు జరుగుచున్న ఆరాధనలు ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అయ్యా సంఘాలను మీరు స్థిరపరుస్తున్నందుకే మీకు వందనాలైనా. సంఘాన్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నూతన ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. సంఘాన్ని అంతా మీరు నింపమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా. నీ వాక్యం చేత మీరే ఆకర్షించి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అనేక ఆత్మలు కావాలనైనా, నశించిపోయే ఆత్మలు మాకు కావాలి తండ్రి. అయ్యా మీ సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నైనా. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి నైనా మందిరానికి నూతన స్థలం ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అయ్యా తండ్రి మీ నూతన స్థలంలో ప్రభా మందిరం కట్టుకోవడానికి కూడా మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను 2 సంఘాలకు వస్తున్న ప్రతి కుటుంబరాన్ని జ్ఞాపకం చేసుకోనైనా, పేరు పేరుని ఆశీర్వించి దీవించినైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ లో మీ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇదిగోనైనా మీ దాసుడు ప్రభా మీ పక్షం నిలబడుచుండగా మీ శిలువ చాట్న మరుగు చేసుకొని తండ్రి అయ్యా మీ నోటు బురగా వాడుకొని అయ్యా అభిషేకించి అగ్ని జ్వాల వల్ల మీరు మండించమని ప్రార్థిస్తున్నాం నైనా. పరిశుద్ధాత్మ తండ్రి ఈ దాసు నోట మీ మాట ఉంచి అయ్యా కుడి వచ్చిన బిడలతోనూ నాతోనూ మా అందరితోనూ తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. అవును తండ్రి మీ వాక్కు మా జీవితాన్ని బ్రతికిస్తుంది అయ్యా, వెలిగిస్తుంది అయ్యా, జీవింప చేస్తుందని మాతో మాట్లాడారైనా. అట్టి వాక్కుల ద్వారా మీ దాసుని ద్వారా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. తండ్రి ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరమైందో తండ్రి మీరే నైనా మీ దాసు నోట మీ మాట ఉంచి మా అందరితోనూ మీరు మాట్లాడమని ఇంతవరకు ఆరాధన ప్రభా మీ నామానికే మహిమకరంగా జరిగించినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసేతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మనం చేయు ప్రతి పనిలో యెహోవా మన పనిని సఫలపరచును గాక. కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. మంచిది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా గొప్ప కృపను కనికరాన్ని బట్టి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతోమందికి దేవుని నామాన్ని ఆరాధించాలన్న ఆశ ఉన్నా వారు దేవుని నామాన్ని ఆరాధించలేని దౌర్భాగ్య స్థితి. ఎంతోమందికి దేవుణ్ణి సేవించాలని ఆశ ఉన్నా వారు దేవుణ్ణి సేవించలేని స్థితి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మరణ పడకలో బెడ్ మీద ఉన్న వాళ్ళని చూస్తే అప్పుడు మనమేంటో మన ప్రాణం విలువేంటో దేవుడు మనల్ని ఎంతగా కాచి కాపాడి కృప చూపిస్తున్నాడో నా దేవుని బిడ్డలారా అర్థమవుతుంది. నేను కొన్ని సందర్భాల్లో మరి ఎవరికైనా ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ సందర్భాలు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అసలు నరకం అంటే ఎక్కడో లేదు, నరకం అంటే హాస్పిటల్ అనిపిస్తుంది. డాక్టర్ల పాదాలు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ డబ్బులు ఎంతో ఖర్చు పెడుతూ మరి కాపాడండి అని అరిచి కేకలేసినా కూడా మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయాల్సింది మేము చేశాం అని చెప్పి నా దేవుని బిడ్డలారా సర్దుకుపోతూ ఉంటారు చాలామంది డాక్టర్లు. అలాంటి టైంలో అనిపిస్తుంది ఇంకా దిక్కెవరు, ఇక దిక్కెవరు ఇంకా అంటే ఇంకా దేవుడే దిక్కు ఇంకా. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు గమనించినప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులమో, నిజంగా మన పట్ల దేవుడు
కృప ఎంత అధికంగా ఉందో, దేవుడు ఇంకా మనల్ని ఇంకా ఎంత ప్రేమిస్తున్నాడో అన్నది మనకు చాలా స్పష్టంగా, చాలా బహాటంగా మనకు అర్థమవుతుంది. కాబట్టే ఎల్లవేళలా అనుదినము అనుక్షణము దేవుణ్ణి ఆరాధించ, దేవుని స్తుతింపబద్ధులమై మనం ఉన్నాము. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపయే. బ్రతికి ఉన్నామన్నా, నిలిచి ఉన్నామన్నా, ఆరోగ్యవంతులుగా ఉన్నామన్నా, సజీవులుగా ఉన్నామన్నా, కాపాడబడుతున్నామన్నా, తప్పించబడుతున్నామన్నా, దేవా ఇది కేవలం నీ యొక్క కృప వాత్సల్యత మాత్రమే అని దేవునిని మనము కొనియాడుదుము గాక. ప్రైజ్ ద లార్డ్. చాలా మందికి దేవుని ఆరాధించడం అంటే అదొక విసుగు, తలనొప్పి. నేను ఆరాధించినప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. నేను ఆరాధించినప్పుడు మధ్య మధ్యలో కళ్ళు తెరిచి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. మీ మొహాలు చూస్తే ఎట్టుంటుందంటే ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఏంటి విసుగు, ఏంటి తలనొప్పి అన్నట్టుగా మొహాలు ఉంటాయి బిడ్డలారా. అంటే ఏదో ఆరాధిస్తున్నామంటే ఆరాధిస్తున్నాం, పాడుతున్నామంటే పాడుతున్నాం, కానీ ఆ మొహాల్లో జీవం కనపడదు. మొహాలలో జీవం కనపడదు, ఆ సంతోషం ఉట్టిపడదు. దేవుడు గతించిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడాడు. దేవుడు గతకాలం అంతా మా విషయమే కృప చూపించాడు. వారానికి ఒక్కసారి వెళ్తాం దేవుని సన్నిధికి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హృదయమంతటి కుమ్మరించి ప్రభు సన్నిధిలో ప్రభుని మనం ఆరాధిద్దాం అన్న వాంఛ, తపన నాకు తెలిసి చాలా మందిలో కనపడదు. అలాంటి దేవుని యొక్క ప్రేమతో నిండుకొనిన ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతారు. కానీ మనం అలా ఆరాధిస్తున్నామా అంటే విసుగు, ఎక్కలేని కంపరం. కొంతమంది కనీసం మోకాలు కూడా వేయలేరు, అదేందో నాకు అర్థం కాదు. కనీసం మోకాలు కూడా వేయలేరు కొంతమంది. బైబిల్ చెప్పింది, నా నామమున ప్రతి మోకాలు వంగాలని ఉంది. బైబిల్ రాయబడింది, ఆయన నామంలో ప్రతి మోకాలు ఏం చేయాలి? వంగాలి. మోకాలు వంగాలి, మెడ వంగాలి, మెడ వంచాలి, మోకాళ్ళు వంచాలి ప్రభు సన్నిధిలో మనం. కాబట్టి అలా మోకరించి ఆరాధన చేయడానికి నా దేవుని బిడ్డలారా మనం అలవాటు చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులో, బీపో, షుగరో ఏదో మొత్తానికి బ్రతికినా దేవుని కోసమే, సచ్చినా దేవుని కోసమే, ఆరోగ్యంగా ఉన్న దేవుని కోసమే, బలహీనంగా ఉన్న దేవుని కోసం, ఏమైనా దేవుని కోసం అన్నట్టుగా ప్రభువుకు అప్పగించి ప్రభు మీద ఆధారపడి మనం ముందుకు అడిగేసామంటే దేవుడే మనకు తగినంత శక్తి దయచేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, గతించిన వారం మనము ఎవరి గురించి మాట్లాడుకున్నాం? దావీదు గురించి మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? ఏమని మాట్లాడుకున్నామంటే దావీదు తన జీవిత కాలం అంతటిలో ఎన్ని కష్టాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా ఏమంటాడు? యుద్ధం. తన యుద్ధాలన్నీ దేవునికి అప్పగించి దేవుడు చూసుకుంటాలే అని దేవుని మీద ఆధారపడిగే విశ్వాస వీరుడు దావీదని మనం మాట్లాడుకున్నాం. సౌలును దేవుడు త్రోసి వేసిన తర్వాత, సౌలును దేవుడు తరిమి వేసిన తర్వాత దావీదును దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మరి తైలపు కొమ్ము చేత దావీదును అభిషేకించి ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహాన్ని పరిపాలించే రాజుగా, నాయకుడిగా దేవుడు దావీదు నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత దావీదు, నా దేవుని బిడ్డలారా, తన జీవిత కాలంలో, తన బ్రతుకు కాలంలో, తన జీవితంలో ఎదురైన ప్రతికూలతలకి, ఒడిదుడుకులకి, వ్యతిరేకతలకి, కష్టాలకి, శ్రమలకి, బాధలకి, అతని జీవితంలో ఎదురవుతున్న 40 సంవత్సరాలు ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ 40 ఏళ్ల సుదీర్ఘమైన కాలంలో ఎటువంటి స్థితిగతులు దావీదుకి ఎదురైనా, దావీదు జీవితంలో యుద్ధాలన్నీ, దావీదు జీవితంలో శ్రమలన్నీ, దావీదు జీవితంలో కష్టాలన్నీ దేవునికి అప్పగించి దేవుని మీద వేసి ఆయనే చూసుకుంటాడు, ఆయనే సహాయం చేస్తాడని చెప్పి దేవుని మీద ఆధారపడి విశ్వాసవీరుడిగా ముందుకు సాగిపోయగలిగాడు. భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని మన జీవితంలో కూడా
మన భారాలు, మన బరువులు, మన యుద్ధాలు, మన పోరాటాలు అన్నీ మన దేవునికి మనం అప్పగిస్తే ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. మన యుద్ధాలు మనం చేసుకుంటూ ఉంటాం, మనమే పోరాడుతూ ఉంటాం, మన యుద్ధాలు మనమే, మన పోరాటాలు మనమే అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవునికి అప్పగించి ప్రభువా నీకు వదిలేస్తున్నా, ఏమైనా చేయనా అయినా ఆయనకు అప్పగించుకున్నామంటే ఆయనే ఖచ్చితంగా మన జీవితంలో తగిన సహాయము చేస్తాడు, చేయగలుగుతాడు కూడా. అది మనం దావీదు గురించి మనం విన్నాం పోయిన వారం. అంత మాత్రమేనా? సౌలు దావీదును చంపడానికి వస్తున్నప్పుడు సౌలు ద్వారా అనేక కష్టాలు, శ్రమలు దావీదుకు ఎదురైనప్పుడు దావీదు మాట్లాడిన మాట, కీడుకు ప్రతి కీడు చేయకుండా. సౌలు చంపాలనుకుంటాడు, కానీ దావీదు అతనికి మేలు చేసాడు, ఉపకారం చేసాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడుకు ప్రతి కీడు మనం తలపెట్టకుండా మనం ఉపకారం చేసే వారిగా ఉండాలని గతించిన వారం దావీదు గురించి మాట్లాడుకున్నాం. అంత మాత్రమేనా? దావీదు రాజైన తర్వాత దేవుని మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి మందిరము కట్టకూడదు అనంగానే, మందిరం కట్టే విషయం అది మంచి విషయమైనా కేవలం దైవజనుడు చెప్పాడు కాబట్టి దైవజనుడి మాటకు విలువిచ్చి గౌరవించి భయపడి మందిరాన్ని కట్టకుండా ఆపిన వీర విధేయుడని దావీదు గురించి మనం విన్నాం. అంత మాత్రమేనా? దావీదు స్నేహితుడు యోనాతాను దావీదుకు మేలు చేసిన దాన్ని బట్టి, దావీదుకు సహాయం చేసిన దాన్ని బట్టి, యోనాతాను బట్టి, తన స్నేహితుడైన యోనాతాను బట్టి దావీదు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే యోనాతాను కుమారుడు మెఫీబోషెతు బ్రతికుండడం, యోనాతాను బట్టి తన కుమారుడైన మెఫీబోషెతుకు దావీదు మేలు చేయడం, కృతజ్ఞత కలిగి జీవించడం మనం విన్నాం. దావీదు ఇంతటి శ్రేష్టమైన వ్యక్తి అయినప్పటికీ కూడా, ఇంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో ఒక పాపంలో పడిపోయాడు. ఆ పాపం విషయమై నాతాను ప్రవక్త గద్దించిన వెంటనే, నువ్వేంద్ర మాకు చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు, నువ్వేంటి మాకు చెప్పేది అని దావీదు అనలేదు. కానీ మరేమన్నాడు? నాతాను ప్రవక్త గద్దించిన వెంటనే తన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వినండి, మరలా మనం వినలేం బిడ్డలారా. కాబట్టి రానున్న దినాల్లో, రాబోయే రోజుల్లో, భవిష్యత్ కాలంలో మన దేవుని వాక్యం మనకు కరువు అయిపోతుంది. దేవుని వాక్యం వినాలన్నా మనకు అంటే అంత అవకాశం బహుశా రాలేకపోవచ్చు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ మధ్యకాలంలో గమనిస్తే కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బైబిల్ పట్టుకొని వెళ్తే అలో చేయట్లేదు. కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్. అవి ఎలాగో బైబిల్ తీసుకొని వెళ్తే, తెల్లబట్టలు వేసుకొని వెళ్తే పాస్టర్లని బైబిల్ అనుమతించట్లేదు కొన్ని హాస్పిటల్ ప్రార్థన చేద్దామని. సరే, అవంటే ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి మామూలు అనుకున్నాం. రీసెంట్గా ఈ మధ్యకాలం మనం గమనిస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బైబిల్ని, పాస్టర్ని అలో చేయట్లేదు. దీన్ని బట్టి ఇంకా మరికొద్ది దినాల్లో, మరికొన్ని సంవత్సరాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో, ఇంకెంత భయంకరంగా ఉంటుందో. రానున్న దినాల్లో అసలు బైబిల్ చేతబట్టుకుంటే శిక్షిస్తామన్నట్టుగా నా దేవుని పిల్లలు ప్రభుత్వాలు ఆజ్ఞ జారీ చేస్తాయో మనకు తెలీదు. సిచ్యువేషన్లు, పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం మనకు దొరికినప్పుడే, మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకుందాము గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమో చెప్పలేం, కొంతకాలానికి బైబిల్ ప్రింటింగ్సే ఆగిపోవచ్చు. బైబిల్ తయారు చేయడం విధానమే కొంతకాలానికి ఆగిపోవచ్చు. చెప్పలేం, ఏం జరగద్దు కూడా మనం చెప్పలేం. బైబిల్ పట్టుకొని తిరిగితే నా దేవుని బిడ్డలారా మరి ఒప్పుకోకపోవచ్చు. రానున్న దినాల్లో అసలు మందిరాలు కడితే, చర్చిలు కడితే చర్చిలకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. రానున్న దినాల్లో భవిష్యత్ కాలం ఎలా అవుతుందంటే వారి ఇల్లే వారికి దేవుని మందిరం అయిపోవచ్చు అన్నమాట. భవిష్యత్ కాలంలో వారి ఇల్లే దేవుని మందిరంగా, కనీసం ఇంట్లో ఆరాధన చేస్తే కూడా కొంతమంది మతోన్మాదులు దాడి చేస్తూ ఉన్నారు. ఎవరిళ్ళలో వారు ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే కూడా మతోన్మాదులు వచ్చి ఇళ్ళ మీద కూడా దాడి చేస్తారు ఆఖరికి. కాబట్టి క్రైస్తవ్యం మీద విషం కక్కుతూ ఉన్నారు. క్రైస్తవ్యం మీద నా దేవుని బిడ్డలు పగబట్టి ఉన్నారు. క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేయాలని
చాలా ప్రయాసపడుతున్నారు. ఏదేమైనా పరిస్థితి ఏ విధంగా ఉన్నా మనం మాత్రం దేవుని వాక్యం మన హృదయంలో దాచుకొని భద్రపరుచుకుంటే ఈ మాటలే మన జీవితాలకు క్షేమాధారము. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తండ్రి సన్నిధి మినిస్ట్రీ షాలేం రాజు అన్నగారు మల్లెపూల గురించి మాట్లాడే కొన్ని మాటలు, మల్లెపూలు పెట్టుకొని కొంతమంది జీవిస్తూ బ్రతుకుతూ ఉంటారు. అయితే దేవుడి మందిరానికి వచ్చే వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు, మల్లెపూలు పెట్టుకొని దేవుని చర్చికి సామాన్యంగా ఎవరు రారు అని చర్చి ముందు మల్లెపూలు అమ్ముకునే వాడితో, నా దేవుని బిడ్డలారా, ఇక్కడ అమ్ముకోవద్దు, ఇది చర్చి, ఇక్కడ ఎవరు మల్లెపూలు కొనరు, కాబట్టి ఇంకెక్కడైనా నీ వ్యాపారం చేసుకో, దేవుని చర్చి దగ్గర ఎవరు మల్లెపూలు కొనరు, మల్లెపూలు కొనడానికి వారేమో లోకస్తులు కాదు అని కేవలం షాలేం రాజు గారు ఆ మాటలు మాట్లాడాడు. అది కూడా ఏంటి, ఆయన మాట్లాడలేదు, ఎవరో సేవకుడు, ఒక సేవకుడు ఇలా చెప్పాడని చెప్పేసి ఆ సందర్భాన్ని షాలేమన్న మాట్లాడాడు. ఇది ఆఖరికి ఏమైపోయిందంటే షాలేమన్నే అన్నాడని చెప్పేసి మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులని, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదని బజారు మనుషులు అన్నాడని. నా దేవుని పిల్లరా, యూట్యూబ్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆయన మీద కేసు వేయాలి, ఆయన జైల్లో వేయాలి, ఆయన చెరసాల్లో వేయాలి, అతను బ్రతకూడదు, అతని సేవ ఉండకూడదు, మందిరం మీద దాడి చేయాలి. ఇంకా కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, ఇంకా నోటికి వచ్చినట్టు కొంతమంది ఆడవాళ్ళు మగవారు నోటికి వచ్చినట్టు మాట్లాడితే పెద్ద ఇష్యూ చేస్తున్నారు. వాస్తవానికి చర్చికి వచ్చే వాళ్ళు ఒక మాదిరిగా ఉంటారని, దేవుని సన్నిధికి వచ్చేవారు చాలా క్రమంగా పద్ధతిగా వస్తారు అని, వారెవరు చర్చి ముందు ఇప్పుడు మల్లెపూలు ఆడమ్ముకోవాలా, మల్లెపూలు ఆడమ్ముకోవాలా, ఎక్కడో రోడ్ల మీద షాపుల అంగళ్ళ దగ్గర అమ్ముకోవాలా, మార్కెట్లో. చర్చి ముందు మల్లెపూలు అమ్మితే ఎవరు కొనరా? చర్చికి వచ్చే వాళ్ళు సమానంగా మల్లెపూలు ఎవరు వాడరు. ఆ పాయింట్ తీసుకొని యూట్యూబ్లో రచ్చ రచ్చ. గమనించండి, ఎవరైతే కొంచెం బాగా దేవుని పరిచర్య బాగా బలంగా చేస్తున్నారో అలాంటి సేవకులందరినీ నా దేవుని బిడ్డలారా లేకుండా చేయాలని, సేవ అంతం చేయాలని అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన మట్టుకు మనము నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి. మన మట్టుకు మనం దేవుని వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. మన మట్టుకు మనం పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఏదేమైనా దేవుని కొరకు మన నమ్మకంగా బ్రతకడం మనం నేర్చుకుందాము గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దావీదు రాజు అయిన తర్వాత బత్షెబా అనే స్త్రీతో పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి, దావీదా నీవు పాపం చేసావు అని మాట్లాడితే, దావీదు రాజైనప్పటికీ కూడా తన పాపాన్ని కప్పుకొనక పశ్చాత్తపడి విడిచిపెడతాడు. దేవా, నిజమే, నేను బహు ఘోరమైన పాపిని, తల్లి గర్భంలోనే నేను పాపంలో పుట్టిన వాడిని నేను. కాబట్టి హిస్సోపుతో నన్ను కడగండి, హిమము కంటే తెల్లగా నన్ను మార్చండి. ఇదిగో శుద్ధ హృదయము నా మనసులో నాకు కలిగించండి, స్థిరమైన మనసు నా అంతరంగంలో మరలా నాకు పుట్టించండి ప్రభువా అని దావీదు బహుబలముగా ప్రభు సన్నిధిలో చేసిన తప్పును బట్టి, చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తపడి కన్నీరు కార్చి తన పాపాన్ని విడిచిపెట్టగలుగుతాడు. ఆమేన్. అంతవరకు మనం విన్నాం పోయిన వారం. అయితే దావీదు కార్చిన కన్నీటిని బట్టి, దావీదు చేసిన పశ్చాత్తాపాన్ని బట్టి, దావీదు తన పాపాన్ని ఒప్పుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదును క్షమించేశాడు, దావీదును మన్నించాడు. దావీదు తప్పును, దావీదు పాపాన్ని, దావీదు చేసిన దుర్మార్గాన్ని దావీదు పశ్చాత్తాపడడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా, కన్నీరు కార్చడం ద్వారా దేవుడు దావీదు పాపాన్ని క్షమించాడు, మన్నించాడు. అయితే తలపై కదండి, అయితే దేవుడు దావీదు పాపాన్ని క్షమించాడు, కానీ నా దేవుని బిడ్డలారా దావీదుకు శిక్ష మాత్రం తప్పలేదు. దావీదు చేసిన ఆ పాపాన్ని బట్టి దేవుడు దావీదుకు శిక్ష విధిస్తాడు. ఏంటి ఆ శిక్ష అంటే, తన ఇంటి వారే దావీదుకు శత్రువులుగా మార్చబడతారు. తన కన్న కుమారుడే దావీదుకు వ్యతిరేకంగా లేస్తాడు. ఆఖరికి తన ఇంటి వారి మూలమునే
దావీదుకు యుద్ధాలు, పోరాటాలు ఎదురవుతాయి. దావీదు ఏమంటే పాపం చేశాడో నాతాను ప్రవక్త అంటాడు, ఇక మీదట నీ కుటుంబానికి యుద్ధాలు, నీ కుటుంబానికి ఇక మీదట పోరాటాలు, ఇదిగో యుద్ధములే అని నా దేవుని పిల్లల నాతాను ప్రవక్త మాట్లాడిన తర్వాత దావీదు జీవితం ఏమైపోయిందంటే, చేసిన ఒకే ఒక పొరపాటును బట్టి, ఒకే ఒక పాపాన్ని బట్టి తన జీవితంలో కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు బహు భయంకరమైన శ్రమలు, కష్టాలు, బాధలు దావీదు అనుభవించడం జరిగింది. ఆఖరికి దావీదు తన రెండవ కుమారుడు అబ్షాలోం తండ్రి మీదకే లేచి, తండ్రి మీదకే తిరుగుబాటు చేసి, ఆఖరికి తండ్రి చేతిలో ఉన్న రాజ్యాన్ని లాక్కొని, ఆక్రమించుకొని, తండ్రితో ఉన్న సైనికులందరినీ, తండ్రితో ఉన్న సేవకులందరినీ, పరిచారకులందరినీ తన వైపు తిప్పుకొని, తన వైపు లాక్కొని, రాజ్యాన్ని తన స్వాధీనపరుచుకొని, ఇజ్రాయేలు ప్రజలందరినీ తన వైపు సమకూర్చుకొని తన తండ్రిని చంపాలని ప్రయత్నిస్తాడు అబ్షాలోం. దావీదు రెండవ కుమారుడు అబ్షాలోం. ఆఖరికి ఏం జరుగుతుందంటే, తన కుమారుడు ఎక్కడ నన్ను చంపేస్తాడో, అబ్షాలోం ఎక్కడ దావీదును చంపేస్తాడో, అబ్షాలోం ఎక్కడ దావీదును నాశనం చేస్తాడో అని చెప్పి దావీదు కొండల్లోనికి, అడవుల్లోనికి, అరణ్యంలోనికి దేవుని పిల్లరా పారిపోతాడు. ఎంతగా పారిపోతాడంటే, తన కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక ఇజ్రాయేలు రాజు, ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు, ఇదిగో దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు, గొల్యాతును చంపిన వాడు, బలమైన యుద్ధాలు జరిగించిన వాడు, ఇటువంటి మహావీరుడు, ఇటువంటి మహాశురుడు ఆఖరికి కాళ్ళకు చెప్పులు లేకుండా నా దేవుని పిల్లల అడవుల్లో, కొండల్లో, అరణ్యంలో అతను పారిపోతాడు. తన కుమారుడు అబ్షాలోం ఎప్పుడెప్పుడు తను చంపేస్తాడా అని, అబ్షాలోం చేతిలో ఎప్పుడు నాకు మరణం ఉంటుందోనని ప్రాణ భయం చేత దావీదు తన ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని పారిపోవడము జరిగింది. దావీదు పారిపోవడం జరిగింది. నాకు అనిపించింది, దావీదు తప్పు చేశాడు, దావీదు పొరపాటు చేశాడు, దావీదు పాపం చేశాడు. ప్రభువా, నాతాను ప్రవక్త వచ్చిన వెంటనే, నాతాను ప్రవక్త గద్దించిన వెంటనే దావీదు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు గార్చాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత కన్నీరు గార్చాడు, ఎంతగా ఒప్పుకున్నాడంటే, ఏ పరుపు మీద అయితే పాపం చేశాడో అదే పరుపును తన కన్నీటి చేత తడిపివేశాడు. ఏ పరుపు మీద పాపం చేశాడో అదే పరుపును తన కన్నీటి చేత కడిగి వేశాడు. అంతగా దావీదు పశ్చాత్తాపడి ఒప్పుకొని సరిచేయబడినప్పటికీ కూడా దావీదుకు శిక్ష తప్పలేదు. దావీదు మీదికి దేవుని కోపం రాక మానలేదు. ఎందుకని? దావీదు ఒప్పుకున్నాడు కదా. బైబిల్ ఏం చదివించింది? అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరించబడతాడని. అంటే ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం ఉంటుందని వాక్యం చదివిస్తుంది. కానీ దావీదు తన పాపాన్ని, తన వ్యతిరేకతను కప్పుకొనకుండా ఒప్పుకొని విడిచిపెట్టిన దేవుడు దావీదును క్షమించాడే కానీ దావీదు మీదకి శిక్ష మాత్రం రాక మానలేదు. ఎందుకనంటే దావీదు తన జీవితంలో చేసిన ఆ తప్పు, చేసిన పాపము, అది తెలిసి 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 దావీదు చేసిన పాపము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు తెలియక పాపం చేసినంటే, దావీదు తెలియక పొరపాటు తప్పు చేసింటే, దావీదు అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియక పొరపాటు గ్రహింపు లేని వాడిగా ఒకవేళ తప్పు చేసినంటే దేవుడు క్షమించేవాడు, ఇంకా ఏమనేవాడు కాదు. కానీ దావీదు తెలిసి పాపం చేశాడు. పలాంటి తప్పు, పలాంటి చేస్తే తప్పు, పలాంటి చూస్తే తప్పు, పలానా విధంగా ప్రవర్తిస్తే తప్పు, ఈ విధంగా చేస్తే అది తప్పు, దేవుని కోపం వస్తుంది, అది దేవునికి నచ్చనిది అని దావీదుకు తెలిసి కూడా దావీదు ఆ తప్పు చేయడం జరిగింది. కాబట్టి కన్నీరు గార్చాడు, ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు, దావీదును క్షమించాడే కానీ కొంతకాలం పనిష్మెంట్, కొంతకాలం శిక్ష దావీదుకు దేవుడు అనుమతించాడు. ఈ మాటలు బట్టి మనకేమర్థం అవ్వాలంటే, మన జీవితంలో కూడా మనం తెలుసో తెలియకో చేసిన ప్రతి పొరపాట్లని, ప్రతి తప్పులను దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అయ్యా పొరపాటు చేసాం ప్రభువా, క్షమించు నాయన, తప్పు చేసాం తండ్రి అని ప్రార్థన చేయగానే దేవుడు క్షమిస్తాడు. అయితే ఆ తప్పు నీవు తెలిసి చేసావా, తెలియకుండా చేసావా, కావాలనే చేసావా, లేకపోతే పొరపాటు పడి చేసావా, ఇది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు బిడ్డలారా. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది,
తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి శిక్ష తప్పదు అని, తెలియక తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉండదు, దేవుడు క్షమిస్తాడు అని. కాబట్టి చాలా మంది జీవితాలలో కొన్ని శ్రమలు, కొన్ని తెగుళ్ళు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని రోగాలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని బాధలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని సమస్యలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే వారి జీవితంలో తెలిసి కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు, వారి జీవితంలో తెలిసే కొన్ని తప్పులు చేసి ఉంటారు. కాబట్టి తెలిసి చేసిన తప్పును బట్టి, తెలిసి చేసిన ప్రతి అవిధేయతను బట్టి, తెలిసి చేసిన దుర్మార్గాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు కొంతమందిని కొంతకాలము శిక్షకి, శ్రమలకు అనుమతిస్తాడు అని దావీదుని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుప్రభువు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి ఏం చేయాలంట, క్షమించన్నాడు. అంటే వాళ్ళు ఏం చేసేది, వారు ఏం చేసేది వారు ఎరగరు కాబట్టి క్షమించమన్నాడు. కానీ వారు ఏమి చేసిన వారు ఎరిగితే ఖచ్చితంగా క్షమాపణ ఉన్నా శిక్ష మాత్రం తప్పదు. కాబట్టి ఈ లేఖన భాగం మనకేం తెలియపరుస్తుందంటే దావీదుని బట్టి మనందరి జీవితాల్లో కూడా మనం తెలియకుండా ఎన్ని పొరపాట్లు చేసినా, తెలియకుండా ఎన్ని తప్పులు చేసినా, తెలియకుండా ఎన్ని విధాలమైన దేవునికి దుర్మార్గంగా జీవించినా దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇంకా ఏమనడు, దాన్ని జ్ఞాపకం చేసుకోడు. కానీ తెలిసి మనం దాన్ని ఏదైనా తప్పు చేసామనుకో, ఇది తప్పు అని, ఇది పాపమని, ఇది మంచిది కాదని, ఇది దేవునికి నచ్చదని, ఇదిగో దేవునికి ఇది కాని మార్గం అని తెలిసి ఒకవేళ మనం కానీ తప్పు చేసామనుకో, దాన్ని కూడా దేవుడు ఒప్పుకొని క్షమిస్తాడు. కానీ శిక్ష మాత్రం కొంతకాలం ఉంటుంది, పనిష్మెంట్. కాబట్టి తెలిసి మనం ఏది కూడా తప్పు చేయకుందామో గాక. నా దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో, ఏది మంచో ఏది చెడో. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఫలాంది చేస్తే తప్పు, ఫలాంది చేయకపోతే ఒప్పు, ఇదిగో ఫలాంది చేస్తే దేవునికి నచ్చదు అని మన మనస్సాక్షి ఏ విషయాల్లో మనల్ని గద్దిస్తుందో ఆ విషయాల్లో మనం సరి చేసుకొని ముందుకెళ్ళగలిగితే నా దేవుని కృప ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటుంది. కొన్నిసార్లు పోరాటాలు, శ్రమలు, కష్టాలు, కొన్ని రోగాలు, కొన్ని బలహీనతలు దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. కొన్ని బాధలు, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, భయంకరమైన ఇబ్బందులు మన జీవితంలో కొన్నిసార్లు దావీదుకు అనుమతించినట్టుగా దేవుడే మన జీవితంలో కూడా అనుమతిస్తాడు. ఎందుకనంటే మనము తెలిసి పొరపాటు చేయడము ద్వారా. ఒకవేళ చేసిన పొరపాటు తెలియక పొరపాటు చేసామనుకో, నీకు ఇబ్బంది లేదు. ఇంకా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి హ్యాపీగా ఉండొచ్చు, నీకు ఏ శిక్ష ఉండదు. కాబట్టి తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. ఇంకొక విచిత్రం ఏంటంటే దావీదు చేసిన ఆ పొరపాటును, ఆ తప్పును బట్టి నా దేవుని బిడ్డలారా, దావీదు ఏ తప్పు చేశాడో, దావీదులో ఏ బలహీనత ఉందో, దావీదులో ఏ లోపం ఉందో, అదే పొరపాటు, అదే ప్రభావం తన పిల్లల మీద కూడా చూపించింది. పోయిన వారం ఇంచుమించు మనం 7 విన్నాం. మనం ఇది 8వ దావీదుది, ఇది 8వ మాట దావీదుది. దావీదు ఏ పొరపాటు చేశాడో, దావీదు ఏ తప్పు చేశాడో, దావీదు ఏ పాపం చేశాడో సేమ్ అదే తన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే నా దేవుని పిల్లరా, పిల్లలు మనల్ని చూస్తూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు మనల్ని వెంబడిస్తూ, మనల్ని ఫాలో అవుతూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి పిల్లల ముందు మన ప్రవర్తన సరిలేకపోతే, పిల్లల ముందు మన ప్రవర్తన బాగుండకపోతే మనమే మన పిల్లలను చెడగొట్టిన వాళ్ళుగా మార్చబడతాము. దావీదు పిల్లలు చెడిపోవడానికి కారణం దావీదే. దావీదు పెద్ద కుమారుడు అమ్నోను వ్యభిచారం పాపం చేయడానికి కారణము దావీదే. దావీదు రెండో కుమారుడు అబ్షాలోం వ్యభిచారం చేయడానికి గల కారణము దావీదే. దావీదు యొక్క చిన్న కుమారుడు సొలొమోన్ భయంకరమైన పాపంలో పడిపోవడానికి గల కారకుడు దావీదే. ఎందుకని తన తండ్రి ఏం చేస్తున్నాడో తన పిల్లలు చూస్తూ నేర్చుకున్నారు. కాబట్టి తండ్రే పిల్లలకి మాదిరి, తండ్రే కుటుంబానికి మాదిరి, తల్లిదండ్రులే కుటుంబానికి పిల్లలకు మాదిరి. కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా మన బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉందో దానిని మన పిల్లలు కాపీ కొడతారు.
కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, దేవుడు మనకు అనుగ్రహించిన మన పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన పిల్లల ముందు మన ప్రవర్తన సరిగ్గా ఉండును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది భార్య భర్తలు పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లల ముందే కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది భార్య భర్తలు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నా దేవుని పిల్లల అమర్యాదగా నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, పిల్లలకి ఏం తెలియదులే, పిల్లలు ఏం గమనించట్లేదులే, పిల్లలకి అంత మైండ్ లేదులే, పిల్లలకి అంత ఆలోచన లేదులే, అసలు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు అన్ని గమనిస్తూ ఉంటారు. పిల్లలకి హీరో ఎవరు? పిల్లలకి హీరో తల్లిదండ్రులే. పిల్లలు ఎవరు చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులనే. పిల్లలు ఎవరు చూసి మాట్లాడతారు? తల్లిదండ్రులనే. పిల్లలు ఎవరు చూసి ప్రవర్తిస్తారు? తల్లిదండ్రులే. పిల్లలు ఎవరిని ఫాలో అవుతారు? తల్లిదండ్రులనే. పిల్లలు ఎవరిని మాదిరిగా చేసుకుంటారు? తల్లిదండ్రులే. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే రూట్లో సాగిపోతారు. కాబట్టి అభం శుభం తెలియని మన చిన్న పిల్లల ముందు తల్లిదండ్రులమైన మనము, నా దేవుని పిల్లల అమర్యాదగా నడవకుండా, అసభ్యంగా ప్రవర్తించకుండా ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండగలిగితే మన పిల్లలు భక్తిపరులుగా, మన పిల్లలు చాలా శ్రేష్టమైన వారుగా తయారవుతారు. పిల్లల ముందే మనం బూతులు మాట్లాడమనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లల ముందే మనం అబద్ధాలు మాట్లాడమనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లల ముందే మనం అసభ్యంగా ప్రవర్తించామనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లల ముందే మనం పొరపాటు చేసామనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు. దావీదు తన జీవితంలో చేసిన ఆ పాపం తన పిల్లల మీద ప్రభావం చూపించింది అనడానికి ఇదే నిదర్శనం. దావీదు ఏ బలహీనత ఉన్నాడో, దావీదులో ఏ బలహీనత ఉందో, దావీదులో ఏ లోపం ఉందో, దావీదులో ఏ పాపం ఉందో, దావీదులో దేవునికి అయాసకరమైనది ఏదుందో అదే తన పిల్లల మీద ప్రభావితం చేసింది. కాబట్టి మన ప్రవర్తనే మన పిల్లలను ప్రభావితం చేస్తుందని చెప్పేసి మన పిల్లల ముందు మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, నడకల్లోనూ, పిల్లరా అన్ని విషయాల్లో మనం ఒక రోల్ మోడల్ చూసి నేర్చుకోవాలి. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. మనం ఏం చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు. దావీదు ఏం చేశాడో దావీదు పిల్లలు కూడా అదే చేశారు. దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, క్షమించు ప్రభువా, తప్పైందయ్యా అని భయంకర కన్నీరు కార్చి విలపించాడు ప్రభు సన్నిధిలో. దేవుడు కూడా క్షమించాడు కానీ శిక్ష మాత్రం దావీదు మీదకి రాక మానలేదు. అయ్యా, నేను పాపాన్ని ఒప్పుకున్నాను కదా, క్షమించమని బ్రతిమలాడాను కదా, ఇదిగో నీ సన్నిధిలో నేను నా ప్రతి అవిధేయతను కప్పుకొనక ఒప్పుకున్నాను కదా, ప్రభువా క్షమించావు కదా అంటే క్షమించాను దావీదా, కానీ నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం తెలియక పాపం చేయలా, పొరపాటు పాపం చేయలా, తెలిసి పాపం చేశావు కాబట్టి క్షమించిన కొంతకాలం నీకు శ్రమలు ఉంటాయి అని దావీదును దేవుడు శ్రమల పాలు చేయడం జరిగింది. దావీదు గురించి మనము మంచి లక్షణం, దావీదులో ఒక మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ బిడ్డరా మనం తీసుకుంటే, దావీదు గురించి బైబిల్ రాయబడిందంటే, దావీదు ప్రతి విషయంలో, దావీదు ప్రతి సమయంలో, దావీదు ప్రతిదానికి యెహోవా యొద్ద విచారణ చేసెను అని దావీదు గురించి బైబిల్లో రాయబడింది. చూడండి, దావీదులో మనం ఒక పాజిటివ్, ఇప్పుడు బలహీనతలు విన్నాం, పాజిటివ్ మంచి ఏంటంటే దావీదు గురించి రాయబడింది, ప్రతి విషయంలో దావీదు యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. ఏం చేసేవాడు? విచారణ చేసేవాడు. ఇదిగో పలానా దేశానికి యుద్ధానికి వెళ్ళాలి, యెహోవా యొద్ద, ప్రభువా ఆ దేశానికి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటావా? వద్దా? వెళ్ళమంటే వెళ్తాను, వద్దంటే ఆగిపోతాను. దేవుడు వెళ్ళు అని చెప్తే యుద్ధానికి వెళ్తాడు. అయ్యా, పలానా ప్రాంతం మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళమంటావు? వద్దా? దేవుడు ఒకవేళ దావీదు వెళ్ళొద్దు అంటే దావీదు తక్షణమే ఆగిపోతాడు. అంటే ప్రతిదానికి దావీదు యెహోవా సన్నిధిలో విచారణ చేసేవాడు. ప్రతిదానికి దావీదు దేవుని సన్నిధిలో దేవుని అడిగేవాడు, దేవునికి ప్రార్థించేవాడు. ప్రతి విషయమై దేవుని సన్నిధిలో తను అడగడం, విచారణ చేయడం, దేవుని దగ్గర జవాబు పొందుకోవడం, దేవుడు చెప్తే చేయడం, దేవుడు వెళ్ళమంటే వెళ్ళడం, దేవుడు వద్దంటే ఆగిపోవడం, ఇలా దావీదు జీవిత కాలం అంతా సాగిపోయింది. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, మన జీవితంలో కూడా ప్రతి విషయంలో
మనము దేవుని దగ్గర విచారణ చేసేవారిగా ఉండాలి. ప్రతి దానిలో దేవుణ్ణి మనం అడిగేవారిగా, అడుక్కునేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి పనిలో ప్రభువా ఇదిగో పలానే పని చేయాలనుకుంటున్నాను, చేయమంట వద్దా అని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ప్రభువా పలానా స్థలానికి నేను వెళుతున్నాను, ఇదిగో నాకు తోడుగా ఉండు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. అయ్యా పలానా పని నేను చేయాలని డిసైడ్ అయిపోయాను, పలానా ఊరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఇదిగో పలానా సమస్య నాకు వచ్చింది, పలానా విధంగా నేను ప్రవర్తించాలనుకుంటున్నాను అని దేవుని దగ్గర ప్రార్థించి విచారణ చేసి అడిగి అప్పుడు మనము అదేదో దాన్ని తలపెడితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి మనం తిన్నా, పడుకున్నా, కూర్చున్నా, లేచినా, నడిచినా, వెళుతున్నా ప్రతి విషయంలో దేవుని అడగడం అని మనం నేర్చుకుందాము గాక. హల్లెలూయా. ఆ పని మనం చేస్తున్నామా? ప్రతి విషయంలో మనం దేవుని అడగాలి. ప్రతి విషయంలో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి పర్మిషన్ తీసుకోవాలి. మనం దేవుడి పర్మిషన్ ఇవ్వాలి. ఏం చేయాలన్నా కూడా, పనికి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, జాబ్ చేసినా, ఇంకెక్కడికైనా వెళ్ళినా, ఇంకేదైనా చేసినా, వెళ్ళరా, తిన్నా, తినబోతున్నా, పడుకుంటప్పుడు, తిరిగి లేచేటప్పుడు, ఎవ్రీథింగ్, సమస్త విషయాల్లో దేవుని వెదికే వారముగా, దేవుని ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని లేఖనం సెలవిచ్చింది. దావీదులో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దావీదు ప్రతి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేసెను. బైబిల్ తిన్నా మాట, మొదటి సమూయేలు 23:2, మొదటి సమూయేలు 23:2 చదువుకుందాం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి రక్షించమని. చాలు. ఏమన్నారు దావీదు? నేను వెళ్తున్నా, ఫిలిష్తీయులను హతము చేయుదునా అని విచారణ చేయగా దేవుడు అన్నాడు, వెళ్ళి యుద్ధం చెయ్యి అంటున్నాడు. ఇంకో దగ్గర చూడండి, 2 సమూయేలు 5:23, 2 సమూయేలు 5:23. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను, అందుకు దేవుడు నీవు వెళ్ళొద్దు, పడుము, విన్నగానే చెవిటకై చాలు. ఒక దగ్గరేమో ప్రభువా నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటావు వద్దా అంటే దేవుడు అన్నాడు, వెళ్ళు దావీదా, సంతోషంగా వెళ్ళు అని చెప్తున్నాడు. ఇంకో దగ్గరేమో ప్రభువా నేను వెళ్ళమంటావు వద్దా అంటే, నువ్వు వద్దు దావీదా, ఆగిపో అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా దావీదు జీవితం అంతా ఏం చేసినా దేవుని అడగడము, వెళ్ళటం, దేవుణ్ణి అడగటము, వెళ్ళటం. ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ వారి వారి ఆచరణలో పెట్టగలిగితే ఇదొక శ్రేష్టమైన ఆత్మీయ గుణం మన ఆత్మీయ జీవితంలో అలవరచబడుతుంది. మనం కూర్చుంటాం, మనము గిన్నెల ముందు కూర్చుంటాం, గిన్నెల ముందు తినేటప్పుడు ఏ రోజైనా మనం ప్రార్థన చేసుకున్నావా? కొంతమంది ఆత్రపుగాళ్ళు ఆ ప్లేట్ ముందుకు రావడం ఆలస్యం, అంతే, ప్రార్థనలా ఏమిలా. కొంతమంది దౌర్భాగ్యం లక్షణం ఇది. దేవుడు ప్రేమించి ఆహారాన్ని మన ముందు తీసుకొని వస్తే ఏం చేయాలి? మనం లోకస్తులని అన్నం తినేటప్పుడు ఒక ముద్ద కలిపి తీసి పక్కన పెడతారు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆచారం, అది మంచి చెడు మనకు అనవసరం. కానీ లోకస్తులు అలా చేస్తారు. అన్నం కళ్ళ ముందుకు రాగానే మనము ఏ రోజైనా ప్రభువా ఇదిగో ఎందరికో ఈ ఆహారం లేదు, ఎంతో మంది పేదవారికి ఆహారం లేదు, అయ్యే ఎంతో మంది పేదవారికి అడుక్కునే వారిగా చాలా దీనస్థితిలో ఎంతో మంది ఉన్నారు, కానీ నన్ను ప్రేమించి మాకు ఈ ఆహారం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని అనేక మంది పేదవారు దయచేయండి, తినే మాకు శక్తి దయచేయండి అని ప్రార్థన చేసుకుని ఏ రోజైనా అన్నం తిన్నాము మనం? నేను అంటాను, మనం కూడి తినేటప్పుడు ప్రార్థన చేయకుండా తినకూడదు. అది పాపం, అది పాపం.
నేను చాలా మంది గమనిస్తూ ఉంటాను, వీళ్ళు ఏమైనా ప్రార్థన చేసుకుని తింటారా అని. అబ్బే, అది రావడం ఆలస్యం లేదు, అయిపోద్దంటే వేస్తారు, రక్తమే చేయమని దండం లాగి పడేస్తారు అంతే. దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని, దేవుడు మన దగ్గర తీసుకుని వచ్చిన ఆహారాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తుతి చెల్లించాలి. ప్రభువా మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని తినే ప్రతిసారి మనము ప్రార్థన చేసుకొని తినాలి. అది మంచి పద్ధతి. అది రాత్రి పడుకునేటప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా రాత్రంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, ఈ పగలంతా మమ్మల్ని కాచి కాపాడావు, ఈ రాత్రి కూడా నిద్రపోతున్నాం, నీ నెమ్మది మాకు దయచేయండి అయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అని ప్రార్థన చేసి పడుకుంటే ప్రశాంత నిద్ర వస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది నాకు 1 గంట 2 గంటప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏంది రిటర్న్లో ఫోన్ చేసామంటే నిద్ర రావట్లేదన్నా అని. నీకు నిద్ర నేనేం చేయాలా, నా నిద్ర పాడైపోవాలా అంటే వాళ్ళు తెలుసు అన్నకు నిద్ర రాదు అని. మాకు తెలుసు నీ సంగతి, నువ్వు రాత్రులు ఎక్కువ మేలుకుంటావు, నీకు నిద్ర రాదు, నేను నీ బ్యాచ్ అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది కొన్నిసార్లు రాత్రులు ఫోన్ చేసి నిద్ర రావట్లేదు, నిద్ర రాక ఫోన్ చేసి అంటూ ఉంటారు. ఇంతకు నిద్ర రావట్లేదు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటే కదా, పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటే, దేవుని అడిగితే, దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది, ప్రశాంత నిద్రపోతారు. కొంతమంది తెల్లారిన తర్వాత 5 అయినా 6 అయినా 7 అయినా 8 అయినా లేరు. కొంతమంది సోంబేర్లు, సోమరిపోతులు వీళ్ళందరూ. ఎందుకు చెప్పండి, వీళ్ళు ప్రార్థన చేసుకుని పడుకుంటే మంచి మెలకువ దేవుడు ఇస్తాడు. నేను ప్రార్థన చేసుకుని పడుకుంటాను, అలారం లేకుండా దేవుడు సాయం చేస్తాడు లేయడానికి. కొంతమందికి అలారం అది మోగుతున్నా, అది మోగుతూనే ఉంటుంది, లేడీ దున్నని చెప్పాలో ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాదు. బిడ్డలారా, ఏదంటారు చూడు, దున్నపోతు మీద వర్షం పడితే కూడా చల్లం ఉండదంట కొంతమందికి. అట్ట అలారం మోగుతూనే ఉంటుంది, 5, 6, 7, 8 ఇక లేరింకేళ్ళు. పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని పడుకుంటే వేకుసామున మనము ప్రశాంత నిద్ర మనకు వస్తుంది, అలాగే మెలకు కూడా మంచి మెలకు మనకు వస్తుంది. జనర కారణం ఏంది, దేవుని దగ్గర ప్రార్థన చేయకపోవడమే. లేచిన తర్వాత తెల్లవారుదాం లేచిన తర్వాత ఏం గుర్తొస్తుంది మనకి, వెంటనే సెల్ ఫోన్ తీసుకుంటాం, అంతే కదా. లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకుంటాం. ఇంకా మనం లేచిన వెంటనే మనకు గుర్తొచ్చేది ఫోనే, మొబైలే. దేవుని బిడ్డలారా, దావీదు అన్నాడు కాదు, దేవా వేకుని లేచి నేను నిన్ను వెదికెదను. యెహోవా వేకుని లేచి నేను వెదికెదను. నేను క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను నీ సన్నిధిలో సంతోషిస్తానయ్యా అని దావీదు వేకుని లేచి దేవుణ్ణి వెదికేవాడని బైబిల్లో రాయబడింది. నా దేవుని బిడ్డలారా, వేకుసామున లేచిన వెంటనే మనం ఏం చెయ్యాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రాత్రంతా కాపాడావు, రాత్రంతా కృపనిచ్చావు. ప్రభువా ఇదిగో ఈ దినమంతట్లో మాకు కావలసిన కృప, మాకు కావలసిన శక్తి, మాకు కావలసిన ఆహారం, మాకు కావలసిన పోషణ, మాకు కావలసిన భద్రత మాకు దయచేయండి. మా పనుల మీద మేము బయటికి వెళ్తూ ఉన్నాం అయ్యా, మా ఉద్యోగాల విషయమే వెళ్తున్నాం, మా పనుల విషయమే మేము బయటికి వెళ్తూ ఉన్నాం. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి. ఈరోజు మేము వెళ్ళే ప్రతి ప్లేస్లో మాకు తోడుగా ఉండండి. మేము ఏ పని చేస్తామో ఆ పని సఫలపరచండి. మేము ఏ సమస్యల విషయమై లేకపోతే ఏ అవసరాల విషయమై మేము బయటికి వెళ్తామో వాటికి మీరే సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు సమస్తము సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఏ రోజైనా బయటికి పోయేటప్పుడు ప్రార్థన చేసుకున్నామా? ఏ రోజైనా గిన్నె ముందు కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకున్నామా? ఏ రోజైనా పడుకునే ముందు ప్రార్థన చేసుకున్నామా? ఏ రోజైనా అవసరాల విషయమై దేవుణ్ణి అడిగే అలవాటు మనకుందా? దావీదుని గమనిస్తే దావీదు ప్రతి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేసేవాడు, ప్రతి విషయంలో దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునేవాడు, ప్రతి విషయంలో ఇది చేయమంటావు వద్దా, పలానా దగ్గరికి వెళుతున్నా సహాయం చేయండి అని ప్రతి విషయంలో దావీదు దేవుని అడిగే చేసేవాడు. కాబట్టి దేవుడైన యెహోవా దావీదుకు తోడుగా ఉండెను. బైబిల్ రాయబడింది దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి తాను వెళ్ళిన చోటల్లా దేవుడు దావీదుకు జయం అనుగ్రహించెను. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ పని మీద బయటికి వెళ్ళినా తన పనిని, తన కార్యాన్ని దేవుడు దావీదులో సఫలపరుస్తూ వస్తున్నాడు. బయటికి వెళ్తే ఇంకా ఫెయిల్ అయిన మాట ఉండదు. ఏ అవసరం కొరకైనా, ఏ ఇబ్బంది కొరకైనా
దేని కొరకైనా బయటికి వెళితే అది జరగకుండా కార్యం విఫలమైపోయి ఫెయిల్ అయిపోయి వెనకొచ్చేది ఉండదు. ఏ పని మీద దావీదు బయటికి వెళ్ళినా దావీదు చేసే ప్రతి పనిలో దేవుడు దావీదుకు తోడయుండి ప్రతి పనిని సఫలపరిచాడు దేవుడు. కారణం ఏంటి? దావీదు వెళ్ళేటప్పుడు దేవుని యొక్క విచారణ చేస్తాడు. దేవుడు అడగకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా దావీదు పొరపాటున కూడా తన పనిని పూనుకొన్నాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చుంటప్పుడు, లేచినప్పుడు, వెళ్ళేటప్పుడు ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని దగ్గర అడగాలి. అలా దేవుని సహాయం మనం పొందుకొని బయటికి అడిగేస్తే మనము చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి సత్కార్యంలో మన దేవుడు మనకు తోడయుండి విజయం అనుగ్రహిస్తాడు. ఇది దావీదులో ఉన్న మరొక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన గుణం. దావీదు కన్న కుమారుడు అబ్షాలోం తన సొంత కుమారుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ తన వైపు తిప్పేసుకొని తన తండ్రినే చంపాలని ప్రయత్నించిన దుర్మార్గుడు అబ్షాలోం. మీరు గమనించండి, అబ్షాలోము ప్రజలందరూ తన వైపు మార్చుకొని దావీదును చంపాలనుకున్నప్పుడు దావీదు ప్రాణభయం చేత కొండల్లోకి, అడవుల్లోకి, అరణ్యంలోకి పారిపోవడం జరుగుతుంది. ఎంత దారుణం అంటే, ఇజ్రాయేలు రాజు, సింహపు గుండె కలిగిన రాజు కాళ్ళకు చెప్పులు లేకుండా అడవుల్లో ఏడుస్తూ పారిపోతున్నాడు. ఏంటయ్యా ఎంత కష్టం, ఏంటి ఇంత బాధ, ఏంటి దురవస్థ? సరే, ఈ టైంలో ఒకడున్నాడు, సౌలు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒకడున్నాడు. వాడి పేరు సిమి. ఏం పేరు? సిమి. ఈ సిమి అనే వాడు ఏం చేస్తాడంటే, దావీదు అలా అడవుల్లో పారిపోతున్నప్పుడు, దావీదు ప్రాణభయం చేత పరుగులు తీస్తూ ఉన్నప్పుడు ఈ సిమి అనేవాడు దావీదు దగ్గరకు వచ్చి, రే దుర్మార్గుడా, రే దావీదు, రే దుర్మార్గుడా, రే నరహంతకుడా, నీవు సౌలు కుటుంబాన్ని నాశనం చేసావురా, సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని అన్యాయంగా నువ్వు లాక్కున్నావురా, కాబట్టి సౌలు కుటుంబాన్ని నాశనం చేసావు, కాబట్టి సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని నీవు లాక్కున్నావు, కాబట్టి దేవుడే నీ సొంత కొడుకునే నీకు వ్యతిరేకంగా లేపాడు. నువ్వు సౌలు కుటుంబాన్ని నాశనం చేసావు, సౌలు యొక్క రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నావు, కాబట్టి దేవుడే నీ కన్న కొడుకు ద్వారా నీకు శ్రమ, కష్టం నీకు అనుమతించాడు. కాబట్టి నీ కన్న కొడుకు ద్వారా నీకు శ్రమ, పోరాటం, ఇరుకు, ఇబ్బంది దేవుడే అనుమతించాడు, నరహంతకుడా అని సిమి దావీదును గద్దిస్తూ రాళ్లతో కొడుతూ, నా దేవుని బిడ్డలారా, చీ పో దుర్మార్గుడా అని దుమ్మెత్తిపోస్తూ ఉంటే, దావీదు దగ్గర ఉన్న అభిషయి అనే సైన్యాధిపతి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అంటాడు, అయ్యా నా ఏలినవాడా రాజా, సచ్చిన కుక్క లాంటి వీడు రాజుకు నిన్ను ఇలాంటి మాటలు మాట్లాడవచ్చునా? ఒక్క అవకాశమి వాని తల ఛేదించి నీ దగ్గర తీసుకొని వస్తా అని అభిషేక్ అనే వ్యక్తి దావీదుతో మాట్లాడితే, దావీదు అంటాడు, అభిషేక్ నా కుమారుడా, పొర్రపాటును కూడా నీవు ఆ సిమి అనేవని నువ్వు ఏం చేయొద్దు. నీవు ఒక మాట గుర్తుంచుకో, నా కడుపును పుట్టిన నా కుమారుడే చంపాలనుకుంటున్నాడు, నా కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను చంపాలనుకున్నప్పుడు ఈ సిమి అనేవాడు ఎంత, వాడు తిట్టడం చూసే పెద్ద విషయం ఏం కాదు కదా. కాబట్టి తిట్టని, శపించని, వాడు ఏమి తిడతాడు తిట్టని, వాడు ఏమంటాడు అనని, వాడి నోటికొచ్చిన మాటలన్నీ తిట్టని, వాని తిట్లు వినైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, వాడు శపిస్తే వాని శాపానికి బదులైనా దేవుడు నన్ను దీవిస్తాడేమో, కాబట్టి వాడిని తిట్టనియండి, దూషించనియండి అని చెప్పి మౌనంగా దావీదు తన దేవుడైన యెహోవాకు అప్పగించుకుంటాడు. వాస్తవానికి సౌలు రాజ్యం దావీదు లాక్కున్నాడా? సౌలు రాజ్యం దావీదు లాక్కున్నా అంటే లేదు, దేవుడే సౌలు చేతుల్లోంచి దావీదుకి ఇచ్చాడు. కానీ ఈడంటాడు అన్యాయంగా సౌలు కుటుంబాన్ని నాశనం చేశావు, సౌలు రాజ్యాన్ని అన్యాయంగా తీసుకున్నావు, కాబట్టి నువ్వు నరహంతకుడు, దుర్మార్గుడు. నీవు సౌలు రాజ్యము దేవుడే దావీదుకి ఇచ్చాడు. సౌలు కుటుంబము దేవుని ద్వారా పాడైపోయింది, అందులో దావీదుకి ఎలాంటి సంబంధం లేదు. అసలు దావీదు ఎవరు? గొర్రెల కాపరి. దావీదు ఎవరు? గొర్రెలు కాచుకుంటాడు, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటాడు. కానీ దేవుడే సౌలు చేతిలోంచి రాజ్యాన్ని పెరిగి దావీదుకి ఇస్తాడు. ఈ షిమేయ వాడు ఏమంటాడంటే, నువ్వే నాశనం చేసావు సౌలు కుటుంబాన్ని అని అన్యాయంగా, అక్రమంగా నిందలు వేసేటప్పుడు దావీదు మౌనంగా ఉన్నాడని
లేఖన భాగంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. దీని బైబిల్ దీన్ని అమలు చదువుతాం. 2 సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం. 2 సమూయేలు 16:6. ఈ సిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, రప్పించి ఒక్క నిమిషం ఆగు. జనులందరూ, పలాటులందరూ దావీదు ఇరుపక్కల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రూచు వచ్చాను. ఈ సిమి అనే వాడు అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయ కుమారుడైన అభిషేయ్ అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏళ్ళవాడవకు నిన్ను, రాజువకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని నేను. అందుకు రాజు అంటాడు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదును శపించమని దేవుడే వానికి సెలవిచ్చాడేమో. ఈలాగు నీవెందుకు ఇలాగూ చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏం ఆశ్చర్యమో. వాని జోలి మానుడి, యెహోవాకు సెలవిచ్చి ఉన్నాడు గనుక వాడిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అనవసరంగా, అన్యాయంగా, అక్రమంగా సౌలు జీవితాన్ని, సౌలు రాజ్యాన్ని దావీదే నాశనం చేశాడని, దావీదే ఆక్రమించుకున్నాడని, కాబట్టే నీ కన్న కుమారుడే, సొంత కొడుకే ఇదిగో నీ మీదకి వ్యతిరేకంగా లేచాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన మోసాన్ని బట్టి నీ కొడుకుని శత్రువు అయిపోయాడు అని సిమెయిన వాడు దావీదును దూషిస్తూ శపిస్తూ ఛీ పో దుర్మార్గుడా, నరహంతకుడా అని రాళ్లతో కొడుతూ ఉంటే దావీదు సైనికులు అంటాడు, అయ్యో ఒక అవకాశమే వాడిని తల తెగనరక్తా అంటే దేవుడు అంటాడు, వద్దు కుమారుడా, దేవుడే వాడిని సెలవిచ్చాడేమో. నా కడుపును పుట్టిన కుమారుడు నా ప్రాణం తీయాలనుకున్నప్పుడు ఇంక ఇలా ఇదేం పెద్ద ఆశ్చర్యమేం లేదు, నాకు శపించనియండి, తిట్టనియండి, వాడు తిట్టిన తిట్లకు బదులుగా దేవుని ఆశీర్వదిస్తాడేమో అని దావీదు మౌని అయి తను దూషించిన వానిని ఏమి చేయక మౌనంగా ఉండేను. హల్లెలూయా. నాకు తెలిసి ఈ ఒక్క గుణం, ఈ ఒక్క క్యారెక్టర్ నీలో కానీ నాలో కానీ ఉంటే మన శత్రువులందరూ ఒకనాడు మన పాదాల దగ్గరికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేను మరలా చెప్తున్నా, ఈ ఒక్క క్యారెక్టర్, ఈ ఒక్క గుణం మీలో నాలో మనలో ఉంటే మన విరోధులు, తిట్టిన వారు, నిందించిన వారు, దూషించిన వారు, మన గురించి చెడు ప్రచారం చేసిన వారు, మన గురించి చెడ్డగా మాట్లాడిన వారు, మన మీద దుమ్మెత్తి పోసిన వారు, మనల్ని రాళ్లతో రువ్విన వారు, మన గురించి కాని మాటలు పలికిన వారు, నీచంగా, అసహ్యంగా, చెడుగా మన వెనక ప్రచారం చేసిన వాళ్ళు ఎంతమంది అయినా సరే, దావీదులో ఉన్న ఈ ఒక్క క్యారెక్టర్ మనలో గాను ఉంటే మనల్ని దూషించిన వాళ్ళందరూ ఒకనాడు మన దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే సైలెన్స్ ప్లీజ్, మౌనం. ఏంటది? మౌనం. బీవీ నగర్లో కేఎన్ఆర్ ఒక స్కూల్ ఉంది, కురిగంటి నాగిరెడ్డి పాఠశాల, కేఎన్ఆర్ అంటే అంతే కదా, స్కూల్ ఉంది బీవీ నగర్లో. అప్పుడు ఈ మధ్య లేవు కానీ ఒకప్పట్లో కొన్ని కొటేషన్స్ రాసేవారు, కొన్ని కోడ్స్ రాసేవాళ్ళు బోర్డు మీద. అక్కడ ఒక బోర్డు, ఆ స్కూల్ దగ్గర ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు మీద ఒక కొటేషన్ ఉందన్నమాట. ఏంటంటే, మంచివాడి చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం బహు ప్రమాదకరమైందంట.
అర్థమైందా? చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనమే బహు ప్రమాదకరమైందంట. చూసుకోండి, చెడ్డవాడి దుర్మార్గం కంటే, చెడ్డవాడి దుష్టత్వం కంటే ఒక మంచివాడు మౌనంగా ఉంటే అది బహు డేంజర్ అంట అని అక్కడ చదివే ఆ మాట నేను దాదాపు నేను చదివే ఒక 10-15 ఏళ్ళ క్రితం అయింది ఏంటది. అది ఇప్పటికీ నా మైండ్లో బాగా పనిచేస్తుంటుంది. అది అంటే మంచోడు ఎంత మౌనంగా ఉంటే అంత డేంజర్ అంట అవతలోడికి. అది ఆశ్చర్యంగా ఉందా? మంచోడు ఎంత మౌనంగా ఉంటే అంత డేంజర్ అవతలోడికి. అది చెడ్డవాడు ఎన్ని దుర్మార్గం చేసినా, చెడ్డవాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా మంచివాడు కానీ మౌనంగా ఉంటే చాలు, అదే పెద్ద డేంజర్, బహు ప్రమాదకరమైన ఆ మౌనం. ఎందుకని ఆ మౌనమే మన గురించి దూషించిన వాళ్ళందరూ తీసుకొస్తాం మన కాటికి. దావీదు చూడండి ఏమంటాడు, నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణం తీయాలనుకుంటున్నాడు, నా కడుపున పుట్టిన బిడ్డే నన్ను చంపాలనుకున్నప్పుడు పాపం వీడి మాటలు ఏముందిలే, తిట్టని దూషించని, వాడి మాటలు వినైనా దేవుడు నన్ను దీవించాలి, వాడు తిట్టిన తిట్లకైనా దేవుని కోపం వచ్చి దేవుడు నన్ను దీవించాలి, వాడు శపించిన శాపానికి బదులు వాని మాటలు విని దేవునికి కోపం వచ్చి నన్ను దీవిస్తాడేమో, వాడిని తిట్టనివ్వండి అని దావీదు మౌనంగా తిట్టిన వారిని, నిందించిన వారిని నా దేవుని పిల్లారా దేవునికి అప్పగించి సైలెంట్ అయిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనల్ని తప్పుగా అపార్థం చేసుకున్న వారైనా, మన గురించి తప్పుగా అనుకున్న వారైనా, మన గురించి తప్పుగా అపార్థం చేసుకున్న వారైనా, మనల్ని గురించి చెడ్డుగా అనుకున్న వారైనా, మనల్ని గురించి కాని మాటలు పలుక్కున్న వారైనా, ఇదిగో మన కీడు కోరిన వారైనా, మన మరణాన్ని కోరిన వారైనా, మన కీడును మన మంచి కోరకుండా మన కీడు కోరిన వారైనా, దూషించిన వారైనా, నిందించిన వారైనా, అక్రమంగా అన్యాయంగా మాట్లాడిన వారైనా సరే, వారందరి విషయంలో మనం చేయాల్సింది ఒకే ఒక పని, మౌనంగా ఉండడమే. ఈ మౌనమే ఒక దినాన వాళ్ళకి కలవరాన్ని పుట్టించి నా దేవుని బిడ్డలారా మన కాలకాడు తీసుకొని వస్తుంది. జస్ట్ ఆ మధ్య కాలంలో ఒక 2 years బ్యాక్ ఒకసారి చెప్పాను అనుకుంటా, సొంత మేనమామ, అమ్మ తమ్ముడు మేనమామే నెల్లూరులో ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఇదిగో ప్రవీణ్ అనే వాడిని నెల్లూరు లేకుండా చేయి, ఎంత డబ్బు కావాలో అంత ఖర్చు పెడతా అని నా సొంత మేనమామే నా కీడు కోరుకున్నాడు. నా సొంత మేనమామే ప్రవీణ్ అనే వాడిని నెల్లూరు లేకుండా చేయి, ఆ తర్వాత ఎంత ఖర్చైనా పర్లా డబ్బు నేను ఇస్తా. ఏంటి, సొంత మేనమావ అమ్మ తమ్ముడు నెల్లూరు లేకుండా చేసేవాడిని డబ్బు ఖర్చు పెట్టుకుంటా అన్నాడంటే బిడ్డరా ఎంత దారుణం చూసుకోండి. ఆ మాట పలికి నేటికి కరెక్ట్గా సంవత్సరం పైగా అవుతుంది ఇప్పటికీ. తర్వాత ఏం జరిగింది, నేనేం మాట్లాడలా, ఒక్క మాట కూడా ఎందుకు ఇలా అన్నావు అని అడగల, సైలెంట్. నాకు తెలుసు చెడ్డవాడు దుర్మార్గం అంటే నేను మంచిగా ఉంటే అదే బహు డేంజర్ అని, కాబట్టి సైలెంట్ మౌనంగా ఉన్నాను, ఏం మాట్లాడలేదు. నా దేవుని బిడ్డరా దానికి బదులుగా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎట్ట నలిపాడంటే, ఇంట్లో ఒకరికి సమాధానం లేక, ఇంట్లో ఒకరికొకరికి, కొడుకు కోడలికి భార్యకి భర్తకి నెమ్మది సమాధానం లేక దేవుడు నలిపేశాడంటే వాళ్ళని. ఎంత నలిపాడంటే జస్ట్ రీసెంట్గా ఒక 3 weeks బ్యాక్ రాత్రి 10 గంటలప్పుడు అమ్మని తీసుకొని కారు వేసుకొని వచ్చారు. నేను నా పాటనే పడుకోన్నా. ఏ మేనమామ అయితే నెల్లూరు లేకుండా చేయి డబ్బు ఖర్చు పెడతా ఎంతైనా కానీ అని పలానా పాస్టర్ గారికి చెప్పాడో, అదే మేనమామ జస్ట్ 3 weeks బ్యాక్ 3 వారాల క్రితమో 4 వారాలు అయింటుంది అంతే, పోయిన నెలే రాత్రి 10:30 అమ్మని తీసుకొని కారు వేసుకొని చేసి కాడికి వచ్చాడు. ఏంద్రా వచ్చారు అని అంటే, బిడ్డలారా పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించు, పొరపాటు అయింది, మమ్మల్ని క్షమించు అని ఇదే ప్లేస్లో, అదే వాళ్ళు అనుకున్న చిన్నగాడు అదే ప్లేస్లో అతని భార్య కన్నీరు పెట్టుకుంది. ఒకటే మాట చెప్పాను, నేను క్షమించాను పోండి అన్నా, నేను క్షమించాను పోండి అన్నా. 2 years బ్యాక్ అలా మాట్లాడాడు. నేను కానీ రే నా చావు కొడతావురా నువ్వు అని నేను తిరగబడి ఉంటే ఇంత కిక్కు, ఇంత మజా ఉండేది కాదు నాకు, ఇంత వాల్యూ ఉండేది కాదు నాకు. ఏం మాట్లాడాల, మౌనంగా ఉన్నాం. కలవరం బట్టి దేవుడు నలిపి అతను కొడుకు అంటున్నాడు, మామా నిన్ను ఏమంటా నాయన మాట అన్నాడో, నిన్ను ఏమంటా నాన్న మాట అన్నాడో, మా కుటుంబంలో శ్రమలే శ్రమలు, కష్టాలే కష్టాలు, అల్లాడిపోయాం మామ. అందుకే ఎట్టైనా సరే నువ్వు మామకు క్షమాపణ చెప్పాల్సిందే రా
అని కొడుకు లాక్కొని వచ్చాడు చర్చి కాడికి. అతను అంటున్నాడు, ఏదో పొరపాటుగా, ఏదో ఆవేశంలో పొరపాటుగా అనేశాను, లేక క్షమించండి. అతని భార్య మా అక్క ఉంటుంది, క్షమించు ప్రవీణ్, తప్పైపోయింది, కన్నీరు పెట్టుకుంది. చూడండి, నేను వాళ్ళ దగ్గర పోలేదు, దేవుడు ఏం చేశాడు వాళ్ళనే, నేను వాళ్ళ దగ్గర పోలేదు, దేవుడు ఏం చేశాడు వాళ్ళనే నా దగ్గరికి. అదనమాట. అందుకే మన జీవితంలో మన గురించి చెడుగా ప్రచారం చేస్తే, నిందిస్తే, దూషిస్తే మనం ఆడకూడదు, మాట్లాడకూడదు, నోరు తెరవకూడదు, సైలెంట్, మౌనంగా ఉన్నామంటే ఎవరైతే అన్యాయంగా మాట్లాడతారో వారందరిని దేవుడు మన కాళ్ళకాడ తీసుకొని వస్తాడు. ఇది దావీదు స్టైల్. అది మన స్టైల్ కూడా మారును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాల క్రితము ఇదే పరిచర్య, ఇదే పాస్టర్ గారిని, ఇదే నన్ను నెల్లూరులో లేకుండా చేయాలని చేసిన పలానా పాస్టర్ గారు మనకు తెలుసు కదా బిడ్డరా, ఎన్నో ప్రయత్నాలు, భయంకరమైన ప్రయత్నం చేశాడు నెల్లూరులో ఉండకూడదని. అదే పాస్టర్ గారు చెప్పులు సరిగ్గా కాళ్ళకు లేకుండా వాళ్ళంతా ఆ షర్టు, దాన్ని ఏమంటారు, ఆ పంచ, ఆ షర్టు పంచ మొత్తం బురద, కాళ్ళు బురదే, చెప్పులు బురదే, వెనకాల ఈ పంచంతా బురద, పొరలాడొచ్చాడో కింద పడొచ్చా నాకు అర్థం కాల. జుట్టు పెరిగిపోయింది, జుట్టు రింగులు తిరిగిపోయింది, జుట్టు అంతా నూడిల్స్ లాగా అంతా జుట్టు పెరిగిపోయి పిచ్చోలాగా మారిపోయి వెనకాల బురద, చెప్పులు బురద, కారు ఆపి ఈడికొచ్చి గట్టిగా పెట్టుకొని, అల్లుడా నన్ను క్షమించు, నేను పాపం చేశాను, అల్లుడా నన్ను క్షమించు అని ఏడుస్తున్నాడు. నేను పోలా ఆయన దగ్గరికి, మళ్ళా చెప్తున్నా, నేను ఆయన దగ్గర పోలేదు, ఆయనే మన దగ్గరకు వచ్చాడు. ఎందుకని? చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం బహు డేంజరు. హల్లెలూయా. కాబట్టి మనం ఎంత మౌనంగా ఉంటామో, మన గురించి చెడుగా మాట్లాడిన వారి విషయమై, మన గురించి అన్యాయంగా అక్రమంగా మాట్లాడిన వారి విషయమై మనం ఎంత మౌనంగా ఉంటామో అక్కడ దేవుడు కలవరం స్టార్ట్ చేయిస్తాడు. ఇంకా వాళ్ళ నెమ్మదిలో, ఇంకా వాళ్ళకి మన దగ్గరకు వచ్చేదాకా, మనకు క్షమాపణ చెప్పేదాకా, మన దగ్గరకు వచ్చేదాకా మనకు క్షమాపణ చెప్పేదాకా, నా దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని నిద్ర పట్టినీడు. ఇంకా ఎట్టనగానే దేవుడు ఒక దినాన్ని మన కాళ్ళకాడ తీసుకొని వస్తాడు. కాబట్టి నేను అంటాను, చీ పో దుర్మార్గుడా, నరహంతకుడా, నీవే సౌలు కుటుంబాన్ని నాశనం చేసావు, కాబట్టి నీ కన్న కొడుకు నీ వ్యతిరేకంగా లేచాడు, దుర్మార్గుడా నాశనం అయిపోతావురా అని షిమి అనేవాడు దావీదుని తిడుతూ ఉంటే, దావీదు సైనికుడు, అయ్యా వాడిని తల తెగనరకతానయ్యా అని అంటుంటే, వద్దు నాయనా, నా కడుపును పుట్టిన బిడ్డే నా గురించి చెడుగా మాట్లాడు, నా ప్రాణం తీయాలనుకుంటున్నాడు, వాడు ఏముందిలే వదిలేసి అని చెప్పి వాడు తిట్టిన తిట్లకు బదులుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో అని మౌనం అయిపోయాడు. నా దేవుని బిడ్డలారా, ఒకనాడు ఏ షిమి అయితే దావీదుని తిట్టాడో అదే షిమి దావీదు కాళ్ళకాటకు వచ్చి క్షమించని బోర్న పడి ఏడ్చేశాడు. కాబట్టే మన ఆత్మీయ జీవితంలో మళ్ళీ అన్యాయంగా మాట్లాడినా, తిట్టినా, దూషించినా, చెడుగా ప్రచారం చేసినా మనకు ఆవేశం ఎక్కువ, మనకు ఆవేశం ఎక్కువ. కాబట్టి వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం. ఇలా అన్నం అంటేనే, అలా అన్నం అంటేనే, అది చేసామంటేనే, వద్దు సైలెంట్ అయితే మౌనం అయిపోతే దేవుడు చూసుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయండి గాక. హల్లెలూయా. చేస్తారా అటు చేస్తారా? కత్తి తీసుకొని పోతారా? లేకపోతే మన జీవితంలో మనుషుల్ని మనం తప్పుగా అపార్థం చేసుకున్నప్పుడు ఒకటే మాట, దేవుడు చూసుకుంటాడు. మౌనం. ఇదొక్క క్యారెక్టరే మనకు ఎక్కలేని ఘనతను, విలువను, మర్యాదను, మన హుందాతనాన్ని, మన డిగ్నిటీ, మన వాల్యూ పెంచి ఇదొక్కటే. అది నోరు పారేసుకోండి, ఉన్న విలువ అంతా పోద్ది. నోరు పారేసుకున్నాం అనుకో, విలువ మొత్తం పోద్ది. అదే మౌనంగా ఉన్నాం అనుకో, మా చెల్లెమ్మ అంటుంది, అన్న సామాన్యుడు కాదు, ఎంతసేపు అందరూ ఆయన చుట్టే తిరగాల, ఆయన బోడు ఆయన దగ్గరికి రావాలా, చిన్నోడు కాదు అన్న అని మా చెల్లెం మాట్లాడుతుంటే అవి కూడా రికార్డ్ అయిపోయి నా చెల్లె దాకా వచ్చినాయి కూడా. మా చెల్లెం అంటుంది, ఆ చెల్లెం పేరు మీకు ఎందుకులే, ఇంకా మామ వచ్చాడని ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాడని, అన్నే రావచ్చుగా, అన్నే మామకాడు రావచ్చు కదా, తగ్గించుకోవచ్చుగా. అట్ట చేయడు ఆయన దగ్గరికి రావాలా, ఆయన కాళ్ళ కాడికి రావాలా.
ఆయన చుట్టూ తిరగాల, పక్క ప్లాన్ చేసి మరి క్షమాపణ చెప్పించుకున్నాడు. అన్న నేనేం ప్లాన్ చేశాను, పనికి మాలిందానా? దేవుడు ప్లాన్ చేశాడు, అంతే కదా. నేనేం ప్లాన్ చేశాను? దేవుడు ప్లాన్ చేశాడు, నేనేం ప్లాన్ చేయలేదు. తిట్టిన వారు, నిందించిన వారు, దూషించిన వారు వచ్చి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా నేను ప్రీ ప్లాన్ చేసి రప్పించుకున్నా అంట వాళ్ళందరినీ. త్వరలో ఆ చెల్లమ్మ కూడా మూడింది త్వరలో. దేవుడా నేను అననేసయ్యా, నేను ఏమననేసయ్యా. కాబట్టి మన జీవితంలో దావీదు వలె మనం దేవునికి అప్పగించుకొని మౌనమైపోదుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది. పోయిన వారం కొన్ని విషయాలు చెప్పాను, ఇంకా 2-3 మిగులున్నాయి కొరవ. అవి కూడా పూర్తి చేసామంటే నెక్స్ట్ వారం దావీదు కుమారుడు ఎవరు? సొలొమోన్ కాడికి రేపు వారం వెళ్ళిపోవచ్చు. కాబట్టి అరవకర్ర ముగించేద్దామని చెప్పేసి ఈ వారం దావీదునే కంటిన్యూ చేస్తూ ఉన్నా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం మన గురించి మాట్లాడిన వారి విషయమై దేవునికి అప్పగించుకొని మౌనం ఉంటే చాలు. ఏ అబ్షాలోం, ఏ కన్న కొడుకైతే దావీదుని చంపాలనుకున్నాడో అదే అబ్షాలోం యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. తన కుమారుడు తండ్రి ప్రాణాన్ని తీయాలనుకుంటాడు, కానీ అదే అబ్షాలోము ఒక దినాన యుద్ధంలో చనిపోతాడు. మీరు గమనించండి, తన కుమారుడైన అబ్షాలోం చనిపోయాడన్న వార్త దావీదు వినంగానే దావీదు అంటాడు, నా కుమారుడా అబ్షాలోమా, నీ కుమారుగా నేను చనిపోయినా బాగుండేదిరా. నా కుమారుడు అబ్షాలోమా, నీ కుమారుగా యెహోవా నన్ను తీసుకొని ఉంటే బాగుండేది అని తన ప్రాణాన్ని కోరిన, తను చంపాలనుకున్న తన కన్న కుమారుడు చనిపోతే, తన ప్రాణాన్ని తీయాలనుకున్న వాడు చనిపోతే, అలాంటి వాడిని బట్టి దావీదు అంటాడు, నీ బదులు నేను చచ్చిపోయింటే బాగుండేదిరా నాయనా. ఏంటంటే దావీదుకి అంత ప్రేమ. ఆ దావీదా వాడెవడు దుర్మార్గుడు, వాడు నీ ప్రాణం తీయాలనుకున్నాడు, వాడు నీ రాజ్యాన్ని లాక్కున్నాడు, నీ ప్రాణం తీయాలనుకున్నాడు. నీ కొడుకే అయినా నీ కుమారుడైనా నీ ప్రాణం తీయాలనుకుంటాడు కదా. తన ప్రాణాన్ని తీయాలనుకున్న తన కన్న కుమారుడు చనిపోతే దావీదు పలికే మాట, నీ కుమారుగా నేను చచ్చిపోయింటే బాగుండేదిరా. ఎందుకనంటే తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ చూడండి, కొడుకు సంపాలనుకున్నా తండ్రి ప్రేమ, నీకు బదులు చచ్చిపోయింటే బాగుండేదిరా అంటున్నాడు. కొడుకు తరిమేసిన, కొడుకు రాజ్యాన్ని ఆక్రమించుకున్నా, కొడుకు రాజ్యాన్ని ఆక్రమించుకుని ప్రజలందరినీ తన వైపు మార్చుకొని తండ్రిని అడవుల్లో, చెట్లలో, కొండల్లో పారుబడి చేసిన కొడుకు అంత కీడు చేసి కొడుకు చంపాలనుకున్నా కూడా చచ్చిపోయిన కొడుకుతో అంటాడు, నీకు బదులుగా నేను చచ్చిపోయింటే బాగుండేదిరా. అయ్యో అబ్షాలోమా నా కుమారుడా అని దావీదు రాజు బహుభయంకరంగా ఏడుస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? దావీదులో తండ్రి ప్రేమ పుష్కలంగా ఉంది. ఏం ప్రేమ? తండ్రి ప్రేమ పుష్కలంగా ఉంది. తను చంపాలనుకున్న తన కొడుకు విషయమై తండ్రి ప్రేమ ఉట్టిపడుతుంది దావీదు విషయం. దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటంటే తండ్రి ప్రేమ దావీదులో చాలా బాగా కనబడుతుంది, అర్థమవుతుంది. తను చంపాలనుకున్నవాడు, కీడు చేయాలనుకున్నవాడు, అక్రమంగా తండ్రి మీదకి వ్యతిరేకంగా లేచిన వాడి విషయమై దావీదు అంటున్నాడు, నీ కుమారుని చచ్చిపోయింటే బాగుండు. దట్ ఈస్ ఫాదర్స్ లవ్. అది తండ్రి ప్రేమ. ఈ గుణం ఎక్కువగా దైవజనులకు ఉంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఈ గుణం విశ్వాసుల కంటే కూడా పాస్టర్లకి, దైవజనులకి ఈ గుణం ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు దైవజనుడు అనేవాడు, సేవకుడు అనేవాడు, పాస్టర్ అనేవాడు ఈ దావీదులో ఉండే గుణం ఉంటే చాలు. దేవుని పిల్లరా, సంఘాన్ని ఈజీ కట్టుకుంటాం, సంఘాన్ని ఈజీగా సంపాదించుకోగలుగుతాం, ప్రజలందరినీ భద్రపరచుకోగలుగుతాం. కానీ నేటి దినాల్లో సేవకులకి, దైవజనులకి, ఆత్మీయ తండ్రులుగా పిలువబడుతున్న ఎంతమంది పాస్టర్లకి, దైవజనులకు ఈ గుణం లేదు. తన సంఘంలో ఉన్న విశ్వాసం తప్పు చేస్తే క్షమించాలి, తన సంఘంలో ఉన్న ఆత్మీయ పిల్లలు తప్పు చేస్తే క్షమించాలి, తన సంఘంలో ఉన్న విశ్వాసుడో, పరిచారకుడో, యవనస్తుడో, పెద్దోడో, ముసలోడో పొరపాటు చేస్తే, తప్పులు చేస్తే క్షమించాలి. నా దేవుని బిడ్డలారా, సంఘంలో ఏ విశ్వాసి ఎలాంటి తప్పు చేసినా క్షమించగలిగే తండ్రి మనసు ప్రతి దైవజనులకు ఉండాలి. సంఘంలో ఎలాంటి యవనస్తుడు ఎలాంటి పొరపాటు చేసినా క్షమించగలిగే తండ్రి మనసు ప్రతి దైవజనుడికి, ప్రతి పాస్టర్కి, ప్రతి ఆత్మీయ తండ్రికి ఉంటే ఖచ్చితంగా ఆ సంఘాలు దేవుని ప్రేమ చేత దీవెనకరంగా
మార్చబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పాము వచ్చిందమ్మా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నలికిస్కి పాముకి మాట ఇష్టం ఉండగల బహుశా, అంతే కదా. ఇప్పుడు విశ్వాసులు చర్చికి వచ్చే వాళ్ళు అనేక రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు శారదకు ఉంది, కొన్ని పొరపాట్లు చేసింది అనుకుందాం, బహుశా ఇంతవరకు ఏం చేయలేదులే మళ్ళీ అనుకున్నారు మీరు, చేసింది అనుకుందాం. దైవజనుడు ఏం చేయాలి? క్షమించాలి, కడుపులో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరియమ్మక్క ఏదైనా చిన్న పొరపాటు చేసింది అనుకుందాం, ఏం చేయాలి? క్షమించాలి, మనసులో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాధవం ఏదైనా చిన్న పొరపాటు చేసినందుకు ఏం చేయాలి? దైవజనుడు క్షమించాలి, కడుపుని పెట్టుకోవాలి. మోషే తప్పు చేసినందుకు, పొరపాటు చేసినందుకు ఏం చేయాలి? క్షమించాలి, మనసులో పెట్టుకోవాలి. ప్రభాకరణ ఏదైనా తప్పు చేసి పొరపాటు చేసినందుకు ఏం చేయాలి? క్షమించాలి, కడుపులో పెట్టుకోవాలి. అది దైవజనుడికి ఉండాల్సిన తండ్రి ప్రేమ. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు ఎట్లున్నారంటే ముందు మనిషి వెనక అనుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో ఉండే ఆత్మీయ తండ్రులు, దైవజనులు ముందు మనిషి వెనక అనుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. విశ్వాసి పొరపాటు చేస్తే, విశ్వాసురాలు పొరపాటు చేస్తే, సంఘంలో ఒక బిడ్డ పొరపాటు చేస్తే అది ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది సేవకులు. దావీదుల మనసు ఏంది? తను చంపాలనుకున్న తన కుమారుడు చస్తే, నా కుమారుడు అబ్షాలోమా, నీ కుమారుడుగా నేను చస్తే బాగుండేదిరా. తండ్రి ప్రేమ. కాబట్టి నా దేవుని బిడ్డరా, దైవజనులుగా ఉండే పాస్టర్లకి, దేవుని సేవకులకి ఇలాంటి తండ్రి ప్రేమ పుష్కలంగా దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చే ఏ విశ్వాసి అయినా ఎలాంటి పొరపాటు చేసినా, ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి కాని